Good morning, church. We will turn to Luke's Gospel, chapter 12, verse 32. Luke's Gospel, chapter 12, verse 32. ఉదయకాలపు ధ్యానం కొరకై లూకాసు వార్త 12వ అధ్యాయం 32వ వచనం చదువుకుందాం. లూకాసు వార్త 12:32. Do not be afraid, little flock, for your Father has been pleased to give you the kingdom. చిన్న మంద భయపడకుడి, మీకు రాజ్యము అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమై ఉన్నది. This morning we will be looking at something which is not very often discussed about. ఈ ఉదయకాలమందు మనం ఎక్కువగా మాట్లాడుకోనిది దాని గురించి కొంచెం తలపోద్దాం. And this is something which is very, very important topic. మన జీవితాల్లో ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి అవసరత కలిగినదిగా మనం ఎంచవచ్చు. We will look at the aspects of heaven and hell. ఈ ఉదయకాలమందు పరలోక రాజ్యము గురించి, నరకము గురించి తలపోద్దాం. These two are very important things to know about. ఈ రెండు కూడా వాటి గురించి తెలుసుకోవటం చాలా అవసరం. Whether we like it or not, we have to face or we have to land in one of them. మనకి ఇష్టమున్నా లేకపోయినా ఈ రెండిట్లో ఏదో ఒక దాంట్లో మన నిత్యత్వం గడపవలసిన వారం ఉంటున్నాం. None of us seated here maybe after 100 years would be around. ఇక్కడ కూర్చున్న మనలో ఎవరు కూడా 100 సంవత్సరాల తర్వాత ఇక్కడ ఉన్నాం. I am taking a maximum rope of 100 years. ఒకవేళ ఎక్కువ అనుకుంటే 100 సంవత్సరములు. Right? Anybody is hoping to be here after 100 years? ఎవరికైనా నిరీక్షణ ఉన్నదా ఇంకా ఎక్కువ బతుకుతామని? How many of you are happy that we are going to heaven? మీలో ఎంతమంది పరలోకానికి మేము వెళ్తున్నాం అనేటువంటి సంతోషం మీలో ఉన్నది? Thank you. How many of you are sad that we are going to heaven? నరకానికి వెళ్తున్నామన్న ఆ యొక్క దుఃఖం ఎంతమందికి ఉన్నది? Heaven. పరలోకానికి వెళ్తున్నామనే దుఃఖం ఎంతమందికి ఉన్నది? Yeah, because some of us are so tightly tied up with this world and the attachments of this world. We don't want to leave this world, right? We don't want to go to heaven. కొంతమంది ఎట్లా ఉంటారంటే ఈ లోకంలో ఉన్న వాటిలో ఎంతగా చిక్కుకొని పోతారంటే ఇక పరలోకానికి వెళ్ళటానికి సమయం లేదా లేకపోతే ఇష్టం లేదన్నట్లుగానే ఇక్కడ బతుకుతుంటారు. Some of us would have sang this song in our Sunday school. Heaven is a wonderful place filled with glory and grace. సండే స్కూల్లో ఈ పాట పాడుంటారు. పరలోక రాజ్యము కృపతో ఎంతో ఆనందంతో నిండినటువంటి ఆ యొక్క రాజ్యం అని పాట పాడుంటారు. This is important because Lord Jesus came all the way from heaven to speak about heaven and hell. ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకనంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు పరలోకం నుంచి భూలోకానికి తిరిగి రావడానికి ముఖ్యమైనటువంటి కారణము ఇదిగో ఈ పరలోక రాజ్యం గురించి, అలాగే పరలోక రాజ్యం కాకుండా నరకమును గురించి ఆయన చెప్పడానికి వచ్చాడు. In the New Testament, heaven is spoken of for 143 times. కొత్త నిబంధన గ్రంథంలో పరలోక రాజ్యం అనేటువంటిది 143 సార్లు రాయబడి ఉన్నది. And about hell, it is mentioned for 23 times. నరకము గురించి 23 సార్లు రాయబడి ఉన్నది. And they are mostly in Gospels. ఎక్కువగా సువార్తల్లో అలా చెప్పబడింది. We know that heaven is a place that God dwells in. మనకందరికీ తెలుసు పరలోక రాజ్యంలో దేవుడు నివసిస్తాడు. Where God is, that is heaven. ఎక్కడైతే దేవుడు ఉంటాడో అదే పరలోకం. So we will briefly look at both the aspects of heaven, what it is, and briefly about hell also. ఆ ఉదయ కాలమందు పరలోక రాజ్యం అంటే ఏంటో దాని గురించి, అలాగే క్లుప్తముగా నరకం అంటే ఏంటో దాని గురించి కూడా తలపోద్దాం. Heaven is a place that God has created. పరలోకం అనేది ఇదిగో ప్రభువారు సృష్టించినటువంటి ఒక స్థలం అది. We know that God's throne is in heaven. మనకందరికీ తెలుసు ఆయన సింహాసనం పరలోకంలో ఉన్నది. I'll be quoting a few verses. You may want to take a note, but we don't have time to probably, display and go through every verse. But just to back it with scripture, I'll certainly run through some scripture portions. కొన్ని వచనాలు బైబిల్ గ్రంథంలో నుంచి లేఖనాల నుంచి చూపిస్తూ ముందుకు సాగిపోతాం. దానికి కావాలంటే మీరు నోట్ చేసుకోవచ్చు.
Psalm 11:4, it says, "The Lord is in his holy temple, the Lord is on his heavenly throne." కీర్తన 11వ కీర్తన 4వ వచనంలో, యెహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు, యెహోవా సింహాసనము ఆకాశమందున్నది. Isaiah 66:1, యెషయా గ్రంథం 66వ అధ్యాయం 1వ వచనం చూసినట్లయితే, "Heaven is my throne and the earth is my footstool." ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం అని చెప్పబడింది. So we know that heaven is a place where God dwells. కాబట్టి ఈ ఆకాశం అనే దాంట్లో మన ప్రభువారు అక్కడ ఉంటారని మనం ఎరుగుదుము. Heaven also is called as kingdom of God or kingdom of heaven. ఈ యొక్క పరలోకాన్ని దేవుని రాజ్యముగా లేకపోతే పరలోక రాజ్యముగా కూడా పిలుస్తుంటారు. When the Lord Jesus came, he started his ministry by preaching about the kingdom of God. యేసుక్రీస్తు వారి ఈ లోకములో ఆయన పరిచర్య జరిగిస్తున్నప్పుడు పరలోక రాజ్యం గురించి అనేక సంగతులు ఆయన చెప్తూ వచ్చాడు. To understand about that kingdom is very important. ఆ రాజ్యమును గురించి అర్థం చేసుకోవడం చాలా అవసరం. Because God is the king of that kingdom. ఎందుకనగా దానికి రాజు మన ప్రభువారే. He is the ruler of that kingdom. ఆ యొక్క రాజ్యాన్ని పాలించేవాడు ఆయనే. He rules it in righteousness and justice. ఆయన నీతితోను న్యాయముతోను ఆ రాజ్యాన్ని పరిపాలిస్తాడు. It is very, very important to understand that. ఆ యొక్క సంగతిని అర్థం చేసుకోవడం మనకు చాలా అవసరం. Because this world, it's completely a different world altogether. ఎందుకనగా ఈ లోకము భూలోకం అనేది దానికి పూర్తిగా వ్యతిరేక్తమైనటువంటి లోకం ఇది. We live in a world where righteousness and justice are practiced or seen in parts. ఇక్కడ నీతి న్యాయములైనటువంటివి కరువైనటువంటివిగా మనం గమనించగలం. But the heaven is a place where righteousness flows like a river. కానీ పరలోక రాజ్యములో నీతి అనేది ఒక సముద్రం వలె పారుతుంటదనే సంగతిని మనం వాక్యంలో చూస్తున్నాం. Everywhere we only see righteousness. ప్రతి ఒక్క స్థలములో కూడా నీతిని మాత్రమే మనం పరలోక రాజ్యంలో చూడగలం. Everywhere we see only justice. ప్రతి చోట కూడా పరలోక రాజ్యంలో న్యాయమును మాత్రమే మనం చూడగలం. And God being the king of that kingdom, he rules everything. ఆయన మన పరలోకపు తండ్రి, దానికి రాజుగా ఉంటూ ప్రతి పరిపాలన కూడా ఆయన నీతి న్యాయంతోనే జరిగిస్తుంటాడు. Every knee shall bow to him in that kingdom. ప్రతి ఒక్క మోకాలను ఆయనకు వంగును అని చూస్తున్నాం. Every tongue should admit that he is the Lord of everything. ప్రతి ఒక్క నాలుగు కూడా ఆయనే ప్రతిదానికి కూడా ప్రభువు అయినాడనే సంగతిని ఒప్పుకొనవలసిన వారు ఉంటున్నారు. When he reigns in that kingdom, he reigns as per his standards, his holiness. ఆయన ఆ యొక్క రాజ్యమును పరిపాలన చేస్తున్నప్పుడు ఆయన ప్రమాణాలకు తగినట్లుగా, ఆయన ఆశయాలకు తగినట్లుగా ఆయన రాజ్యాధికారం జరిగిస్తుంటాడు. And in heaven there is no sun, there is no moon. ఆ పరలోకములకు సూర్యుడు లేడు, చంద్రుడు లేడు. Because the Lord shall be the light, the source of light there. ఎందుకనగా ప్రభువు వారే ఆ యొక్క వెలుగుకు మూలమై ఉంటున్నారు. It's a place which is filled with God's glory. అక్కడ దేవుని యొక్క మహిమ ప్రకాశితుతో నిండి ఉన్నది. It's a place where God's throne is the central thing of that entire place. ఆ యొక్క పరలోక రాజ్యమునకు యావత్తుకు కూడా యేసు ప్రభువు వారి యొక్క సింహాసనము కేంద్ర బిందువుగా మధ్యలో ఉన్నట్లుగా చూడగలం. Throne always symbolizes reign. సింహాసనం అనేది పరిపాలనకు సూచనగా ఉన్నది. And the Lord reigns in heaven from eternity to eternity. ప్రభువారు పరలోక రాజ్యములో నిరంతరము ఏలువాడై ఉంటున్నాడు. And there is no, there are no elections in heaven. There is no anxiety to God what would happen next year. None of those happen. He is eternally God. పరలోక రాజ్యములో ఎన్నికలు జరుగుతాయి అనేటువంటి ఆ యొక్క చింత లేదు. ఎందుకనగా మన ప్రభువారు నిరంతరం కూడా ఏలేట్ వాడై ఉంటున్నాడు. In God's kingdom in heaven, his will is done. పరలోక రాజ్యములో ఆయన చిత్తం మాత్రమే నెరవేర్చబడుతుంది. That's such a great thing to happen, right? అది నిజంగా అలా జరగటం ఎంతో ఆశీర్వాదకరం, అది గొప్పది కూడా. Even in heaven, if our will happens, it won't be heaven at all. పరలోక రాజ్యంలో కూడా మన చిత్తమే జరిగితే అది పరలోకం మనం. Matthew 6:10, your kingdom come, your will be done on earth as it is in heaven.
మత్తయి సువార్త 6వ అధ్యాయం 10వ వచనంలో చూసినట్లయితే, పరలోకమందున మా తండ్రి, ఓకే, నీ రాజ్యం వచ్చును కాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందంతట కూడా నెరవేరును గాక. So how would God's will be? ఎలాగుంటుంది దేవుని చిత్తం? It's perfect and it is good. అది పరిపూర్ణమైనది, అది మంచిది. So God's will would completely be done in heaven to the jot and to the letter. పరలోక రాజ్యములో ఆయన చిత్తము ఉన్నది ఉన్నట్లుగా సంపూర్ణముగా జరుగుతుందండి. Nobody's will would prevail there. It's అక్కడ only ఎవరి God's యొక్క will. చిత్తము కూడా మరి నెరవేరదు. It's a place of eternal joy, eternal peace and love. అక్కడ నిత్యమైన సుఖం ఉంటుంది, నిత్యమైన సంతోషం ఉంటుంది, నిత్యమైనటువంటి ప్రేమ ఉంటుంది. There is no sadness, there is no place for sadness. అక్కడ విచారానికి తావులేదు. We would experience such a joy there which we wouldn't have experienced ever on earth. ఈ భూలోకములో అటువంటి సంతోషాన్ని ఎన్నడూ కూడా మనం రుచి చూచి ఉండం. You know, imagine a person who grew up only in a very rural place, haven't seen outside world much, suddenly landing in one of the best places of the world. ఉదాహరణకు ఊహించుకోండి, ఏదో మారుమూల చిన్న గ్రామంలో, కుగ్రామంలో పుట్టినటువంటి ఒక వ్యక్తి అతడు పెద్దవాడైనాక ఉన్నట్లుండి ఒక పెద్ద పట్టణానికి ఒకవేళ వెళ్ళి ఉంటే అతడు ఎలాగుంటాడు? You know, probably he's going to some nice beautiful European place or US or whichever is the beautiest place on earth. ఈ భూలోకంలో సౌందర్యమైనటువంటి ఆ యొక్క స్థలానికి ఒకవేళ అతను వెళ్ళుంటే, you know, for some time he will not or she will not be able to speak anything, right? They will just be lost. కొంతసేపు వరకు ఏం మాట్లాడరు, ఎందుకంటే వాటినంతా చూస్తూ వాళ్ళు ఆశ్చర్యపడుతుంటారు. The joy in heaven knows no bounds. పరలోక రాజ్యంలో ఉన్నటువంటి ఆనందానికి హద్దులే లేవు. The kind of peace that we would experience in heaven it will be like river. పరలోక రాజ్యంలో ఉన్నటువంటి ఆ యొక్క సమాధానం అనేది అది ఒక సముద్రం వలె ఉంటుంది. And everywhere in heaven we only see love. ప్రతి ఒక్క చోట పరలోకములో మనం ప్రేమను మించి మరి ఏమి చూడమని. The anthem of heaven would be love. పరలోక రాజ్యంలో ప్రతి ఒక్కరికి వచ్చేటువంటి గేయం అనుకోండి, లేకపోతే పాట అనుకోండి, కీర్తన అనుకోండి, అది ప్రేమను గురించే. People would only be loving. You know, there is no other thing that people would know. పరలోక రాజ్యంలో ప్రేమ తప్పితే ద్వేషము కానీ హాని చేయడం మరి అటువంటిది ఏది కూడా ఉండదు అక్కడ. There will be a perfect harmony in heaven. ప్రతి ఒక్కరి మధ్య సఖ్యత పరిపూర్ణంగా ఉంటుంది. And the knowledge of God or about God flows like a river is what the scripture says in heaven. దేవుని వాక్యములో దేవుని గురించినటువంటి జ్ఞానము అది నదుల వలె పారుతుంటదనే సంగతిని మనం చూస్తున్నాం. We right now know God partly. మనకు దేవుని గురించి ఇప్పుడు కొంత మాత్రమే పాక్షికంగా తెలుసు. But then when we go to him, it's an eternal knowledge. You know, what we would do in eternity is just discovering God. మనం పరలోక రాజ్యానికి వెళ్ళినప్పుడు నిత్యత్వంలో దేవుని గురించి ఇంకా ఎక్కువ తెలుసుకుంటూ ఉంటాం. God is eternal and infinite. To know him takes eternity. ప్రభువు వారి యొక్క ఆ యొక్క నిత్యత్వమును గురించి ఆయన గురించి తెలుసుకోవటానికి మనకు నిత్యత్వం కూడా చాలదు, అంత పడుతుంది. So there is no boredom in heaven. కాబట్టి అక్కడ ఏదో మనకి చిరాగ్గా లేకపోతే ఆ బోర్ కొడుతుంది అనేది ఉండదు. Otherwise we get bored every 1 hour, right? So లేదా ఈ లోకంలో మనకు తెలుసు కదా, ప్రతి ఒక్క గంటకి మనకి ఏదో ఒకటి బోర్ అయితేనే ఉంటుంది. In eternity or for eternity we will not know something as boring. పరలోక రాజ్యములో నిత్యత్వంలో ఈ బోరింగ్ అనేటువంటి పదమే మనకు ఉండదు. God is such an amazing person, such a great personality. To know him would be a great privilege, the blessedness God would give to us. ప్రభువుని గురించి తెలుసుకోవటం అనేది అది ఒక ఆధిక్యతగా ప్రభువారు మనకి ఇస్తున్నారు. You know, right now our knowledge is extremely limited about God. నేటి దినాల్లో మనకున్నటువంటి దేవుని గురించినటువంటి జ్ఞానము పరిమితి కలిగినటువంటి జ్ఞానం అది. We might have heard about this story about 4 blind men. మనకందరికీ తెలుసు నలుగురు గుడ్డి వారి గురించిన కథ. You know, they are asked to or they are made to touch an elephant and explain how elephant looks like.
వారు ఏనుగుని తాకమన్నప్పుడు నలుగురు 4 రకాలుగా ఆ యొక్క ఏనుగుని గురించి వర్ణిస్తారు. One blind man goes, holds the trunk of the elephant, ఒక గుడ్డివాడు వెళ్ళి ఆ యొక్క ఏనుగు తొండాన్ని పట్టుకుంటాడు. and he says, elephant is like a pipe. అతను ఏమంటాడంటే ఏనుగు అనేది ఒక పైప్ లాగా ఉంటుందని అన్నాడు. Another blind man, he goes, holds the leg of an elephant. He says, elephant is like a pillar. మరొక అతను ఆ కాళ్ళను పట్టుకొని వెళ్ళి అది ఒక స్తంభం లాగా ఉందన్నాడు. Another person touches the side of the elephant. He says, elephant is like a wall. మరొక అతను వెళ్ళి ఆ యొక్క ఏనుగు ప్రక్కన పట్టుకొని అది ఒక గోడలాగా ఉందన్నాడు. And another person holds the tail of the elephant. He says, elephant is like a rope. మరొక అతను ఆ యొక్క తోకను పట్టుకొని అది ఒక తాడులాగా ఉందన్నాడు. So all of our knowledge about God is like that. నేటి దినముల్లో ఇప్పుడు మనకు భూలోకములో నివసిస్తున్న మనకు దేవుని గురించిన జ్ఞానం అలానే ఉన్నది. What we experience, we see, how we interpret God as, that is who God is to us. ఇప్పుడు మనం ఇక్కడ ఉంటూ దేవుని గురించి ఏంటి అని వర్ణిస్తున్నప్పుడు మనం కేవలం పాక్షికంగా మాత్రమే ఆయన్ని వర్ణించగలం. I would know God as per my understanding about him from the scripture. దేవుని యొక్క వాక్యంలో నుంచి అది అర్థం చేసుకున్న రీతిగా నేను ప్రభువుని గురించి చెప్పగలను. If I don't understand, or if I didn't understand 10th class maths properly, how would I understand God who is eternal? నాకు ఉన్నటువంటి చదువుల్లో ఉన్నటువంటి ఆ లెక్కలు కానివ్వండి వాటినే నేను అర్థం చేసుకోలేకపోతే దేవుని గురించి ఇంకెలా అర్థం చేసుకోగలుగుతా? Anything that we are good at, right? That we probably get to about 80%, 90%, 99% and stop there. మనకు ఏదన్నా ఒకటి తెలిసిన సబ్జెక్ట్ ఉంటే దాంట్లో మహా అయితే 99 లేదా 100కి 100 తెచ్చుకొని అక్కడ ఆగిపోతాం. We would have heard Dr. Billy Graham quoting that, he picking up a spoon of water and saying, if I pick up a water from ocean like this into a spoon, that is my knowledge about God. బిల్లీ గ్రాహం గారు అన్నారు, ఒక సముద్రం నుంచి ఒక స్పూన్తో నేను నీరుని తీసుకున్నట్లయితే నాకు దేవుని గురించి తెలిసింది ఇంతే అన్నట్లుగా చూపించాడు. Heaven is a place full of life. పరలోక రాజ్యం అనేది జీవముతో నిండినటువంటి రాజ్యం అది. And the liveliest person there is God. అక్కడ అందరికీ కూడా ఇదిగో జీవము కలిగినటువంటి వ్యక్తి ఎవరనంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు. We would certain times bump into people who are very bubbly, who are very lively, right? We say this person is very lively. ఈ లోకంలో కొన్నిసార్లు కొంతమంది చురుగ్గా ఉన్నటువంటి వారు లేదా వారి వల్ల అక్కడ చుట్టుపక్కల పరిసరాలన్నీ కూడా ఎంతో చక్కగా ఉన్నట్లయితే వారిని మనం ఎదుర్కొన్నప్పుడు వారి వల్ల ఎంతో మార్పు ఉంటుందని అంటాం అక్కడ. Right? So God is the liveliest person in the whole universe. ప్రభువు వారు ఈ లోకమంతట్లో కూడా ఆయన ఉత్తేజవంతమైనటువంటి ఆ యొక్క వ్యక్తిగా మనం గమనించాలి. And heaven is filled with his presence. పరలోక రాజ్యము ఆయన యొక్క సన్నిధితో నింపబడింది. There would be archangels, అక్కడ ప్రధాన దూతలు ఉంటారు, seraphim, శరాఫులు ఉంటాయి, cherubim, కెరూబులు, and angels, దూతలు ఉంటారు, 4 living creatures, 4 జీవులు ఉంటాయి, 24 elders, 24 పెద్దలు ఉంటారు, and all the saints. ఆ తర్వాత పరిశుద్ధులందరూ కూడా అక్కడ ఉంటారు. But then nothing or none is more beautiful than the Lord himself. కానీ వాటన్నిటిలో కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు లేదా ఆ దేవుని కంటే గొప్పవారు ఎవరు లేరు. The Lord commands angels by the wink of his eye. ప్రభువారు ఆయన యొక్క కనురెప్పతో దేవదూతలకు ఆజ్ఞయిస్తాడు. And angels perform all the tasks or all that the Lord is commanding them to do. ఆ దేవదూతలు ప్రభువారు వారికి చెప్పేటువంటి దాన్ని అన్నిటిని కూడా అంగీకరించి ఆ ప్రకారం చేస్తారు. And also for us it is a place of eternal rest. మనకు కూడా అది నిత్యమైనటువంటి ఆ విశ్రాంతినిచ్చేటువంటి స్థలంగా గమనించగలం. Hebrews 4:9 and 10. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 9-10 వచనాలు. There remaineth therefore a rest to the people of God, for he that is entered his rest, he also has ceased from his own works as God did from his. కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది. ఎందుకనగా దేవుడు తన కార్యమును ముగించి విశ్రమించిన ప్రకారము ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించువాడు కూడా
తన కార్యములను ముగించి విశ్రమించును. So we are going to heaven, and that's a place where there are no targets. మనం పరలోకానికి వెళ్ళినాక అక్కడ ఇవి చేయాలా, అవి చేయాలా, ఇవి ముగించాలనేటువంటి అటువంటివి ఏమి ఉండవండి. Good news is there is no cooking, అక్కడ వంట వండాల్సిన అవసరం లేదు, no eating, తినే అవసరం లేదు. no I don't know if there is work there of a different kind, but at least I know that there is no appraisals. పని ఉంటుందో లేదో తెలియదు, కానీ మనం చేసిన పని మీద దాన్ని అంటే దాన్ని కొలత చేసేవారు ఎవరు లేరు. But then one thing is, as it is said, it is eternal rest, a place of eternal rest. అది నిత్య విశ్రాంతి సంబంధించిన స్థలంగా ఇక్కడ మనం చూస్తున్నాం. That means that it's going to be our permanent residence. దాని అర్థం ఏంటంటే అది మన నిత్యము ఉండేటువంటి మన యొక్క నివాస స్థానం. The moment we close our eyes, we settle things here and move on from this life, our address would change from so and so address to heaven. ఏ క్షణమైతే మనం ఈ లోకములో మన యొక్క జీవిత యాత్ర ముగిస్తామో వెంటనే మన యొక్క చిరునామా ఆ యొక్క దేశంలోనికి మార్చబడుతుంది. Yeah, Philippians 3:20, we know this verse, but our citizenship is in heaven, and we eagerly await a savior from there. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనంలో మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తును రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. Lord Jesus went to heaven after his earthly ministry. One of the things he quoted back to his disciples is, I am going there to prepare a place for you. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో తన యొక్క పరిచర్యను ముగించుకొని పరలోకానికి వెళ్ళినప్పుడు శిష్యులతో ఆయన అన్నాడు, నేను వెళ్ళి మీ కొరకు స్థలము సిద్ధపరుస్తాను, ఆ తర్వాత మీరు ఉండులాగా నేను వచ్చి మిమ్మల్ని తీసుకుని వెళ్తాను. So whether we have own houses here or not, there we are going to have a place. మనకిక్కడ భూలోకములో స్థలమున్నా లేకపోయినా, నివాసములున్నా లేకపోయినా, పరలోక రాజ్యంలో మనకు నివాసాలు ఉన్నాయి. You know, government is offering double bedrooms, right? So that everybody at least will have one house. గవర్నమెంట్ వారు, ప్రభుత్వం వారు ప్రతి ఒక్కరికి నివాసం ఉండాలన్నటువంటి ఉద్దేశంతో కొన్ని గృహాలు అందిస్తున్నది వారికి. To have an own house is a big dream for many people. సొంత ఇల్లు ఉండటం అనేది అనేకులకు అది ఒక కళ. Many people may not have houses here, but certainly 100% surety God gives is we are going to have a place in heaven, a reserved place. చాలా మందికి భూలోకంలో స్థలాలు ఉన్నాయో లేవో, కానీ దేవుని యందు విశ్వాసం వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పరలోక రాజ్యంలో వారికి నివాసములు ఉన్నవి. Another interesting thing is we are going to have rewards there. మరొకటి ఏంటంటే దేవుడు పరలోకములో మనకు జీతాన్ని ఇస్తాడు, బహుమానాలు. Matthew 5:12, rejoice and be glad because great is your reward in heaven. మత్తయి సువార్త 5:12లో చూసినట్లయితే సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలం అధికమగును. You know, God is going to appreciate. We think we are not going to get anything. We just do it and we vanish. We think everything is nullified. మనం అనుకుంటాము అన్ని చేసి ఇంకా వదిలి వెళ్ళిపోతాం, అన్ని పోయినాయి అనుకుంటాం, కానీ ప్రభువు వారు ప్రతిదానికి ప్రతిఫలాన్ని ఇచ్చే దేవుడిగా చూస్తున్నాం. There was a time that Lord Jesus had this interaction with his disciples. Disciples asked, we have left everything, what are we going to get out of this? ROI. యేసుక్రీస్తు వారి లోకం ఉన్నప్పుడు శిష్యులు ఆయన అడిగారు, మేము మాకున్న సమస్తాన్ని వదిలిపెట్టి మిమ్మల్ని వెంబడించాం, మాకు ఏమున్నదని అడిగారు. Right? What was his response? ఆయన అప్పుడు ఇచ్చిన సమాధానం ఏమిటి? You will get what? 100 100% or 100 times? 100% 100 No returns that is matching to that. దానికి తిరుగుగా వచ్చేది లోకంలో ఏది లేదండి. And it's going to be a place where we are going to rejoice with the Lord together. ఆ పరలోక రాజ్యములో మనం ఆయనతో పాటు ఎల్లప్పుడూ కూడా ఆనందించే వారం ఉంటున్నాం. Place of rest in its true sense. నిజంగా చెప్పినట్లయితే అది విశ్రాంతితో కూడినటువంటి స్థలం. In God's kingdom, lion and lamb will sit side by side. దేవుని యొక్క రాజ్యములో సింహము గొర్రె పక్కపక్కనే ఉంటాయి. Nobody eating up each other. ఒకటి తినవు. And no wars. No wars. యుద్ధాలు. అక్కడ యుద్ధాలు లేవు. And there is no darkness. చీకటి లేదు. No evil. అక్కడ చెడు లేదు. No fear. భయం లేదు. No pain. అక్కడ నొప్పి లేదు. No sickness. ఎటువంటి అనారోగ్యత లేదు. No suffering. ఎటువంటి బాధ లేదు. No sin.
ఎటువంటి పాపము లేదు, no death. మరణమే లేదు. Revelation 21:4. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 4వ వచనం చూసినట్లయితే, And God shall wipe away all tears from their eyes. వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును ఆయన తుడిచివేయును. And there shall be no more death, neither sorrow nor crying, neither shall there be any more pain. మరియు మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడుపైనను వేదనైనను ఇక ఉండదు. For the former things are passed away. మొదటి సంగతులు గతించిపోయినవి. And that's how the heaven is going to be. There is no more pain, suffering, sorrow. కాబట్టి పరలోక రాజ్యంలో ఎటువంటి ఇదిగో అనారోగ్యత కానీ, దుఃఖమైనను ఏడుపైనను వేదనైనను ఉండదు. If there is no crying there, why does Bible say here, God shall wipe away every tear? అక్కడ దుఃఖం లేకపోతే ప్రభువారు ఎందుకని మాట వాడాడు, ప్రతి కన్నుల నుంచి వచ్చి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయనని? Maybe tears of joy. ఒకవేళ అది సంతోషంతో కూడింది అవ్వచ్చు. But a God servant also said it could be tears of regret. When we see the heaven and the glory and what God has to offer to us, we would probably feel so much of regret of running after so many earthly things. ఒక దైవజనుడు ఏమన్నాడంటే, పరలోక రాజ్యంలో ఆ మహిమను, ఆయన మన కొరకై దాచి ఉంచిన సమస్తాన్ని మనం అక్కడ చూచినప్పుడు, అర్థం చేసుకుంటున్నప్పుడు, ఈ భూలోకములో మనం ఎంతగా ఆయన నిర్లక్ష్యం చేశాము, ఎంతగా ఆయన విషయమై మనము ఈ లోకంలో జీవించిన విధానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఒకవేళ దుఃఖపడుతున్నామేమో. And heaven is going to be a place of unending worship. పరలోక రాజ్యములో నిరంతరం కూడా ఆయన ఆరాధించే వారముగా మనం ఉంటున్నాం. Worship and rejoicing. ఆనందము, అంత మాత్రం ఆరాధన, ఆనందం. There won't be sermons. అక్కడ బోధలుండవు. There won't be exhortation. అక్కడ హెచ్చరికలు ఉండవు. There won't be correction. అక్కడ దిద్దుబాటు ఉండదు. But then there won't be offerings also. అక్కడ తప్పు చేసేది కూడా లేదు. Offerings. ఆ కానుకలు ఇచ్చేది కూడా లేదు. Only thing that we would do is just admire the greatness and the personality of God. అక్కడ మనము కేవలము ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని, ఆయన ఏమై ఉన్నాడో దాన్ని మాత్రమే గుర్తు పెట్టుకుంటూ ఆయన ఆరాధిస్తాం. Revelation 7, 9 and 10. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 9 వచనాలు చూసినట్లయితే, A great multitude standing before the throne and before the Lamb cried out in a loud voice, Salvation belongs to our God. ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రతి ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడేవారిలో నుండి వచ్చి ఎవడనూ లెక్కింపజాలని గొప్ప సమూహము నాకు కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని సింహాసనం ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలువుపడి, సింహాసనాసీనుడైన మా దేవునికిని గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమునై మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి. We cannot ever imagine the kind of worship we are going to have in heaven. పరలోక రాజ్యంలో మనం చేసేటువంటి ఆరాధన గురించి ఎన్నడూ కూడా మనం ఊహించడానికి కూడా మన జ్ఞానం చాలదు. Nobody needs to say, take time to worship, please open your mouths, please do this as a habit. None of those. It will be very spontaneous, it will be an expression, it will be a very natural outcome of what we are seeing there. అక్కడ మనం చూసేది ఇక్కడలాగా బలవంత పెట్టం కానీ, అడగటం కానీ ఏమి ప్రాధాయపడటం ఉండదండి. ఎవరి అంతటికి వారి హృదయంలో నుంచి అలాంటి ఆరాధన ఉప్పొంగుతుంది. To conclude about heaven is for those, పరలోక రాజ్యం గురించి ముగించక ముందు, ఆ పరలోకం అనేది ఎవరి కొరకంటే, those who are born again. ఎవరైతే తిరిగి జన్మించబడ్డారో. John chapter 3 verse 3. యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనం. Very truly I tell you, no one can see the kingdom of God unless they are born again. ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. And the other aspect is, heaven is for whom? మరొకటి ఎవరి కొరకండి పరలోక రాజ్యం? Those who are humble and meek. ఎవరైతే ఈ కొత్తగా జన్మించినటువంటి వారిలో దీనులుగా, ఆ సాత్వికులుగా ఉంటున్నారు. Matthew 18:3. మత్తయి సువార్త 18:3. Unless you change and become like
little children, you will never enter the kingdom of heaven. మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపరు. That's a few things about heaven. అవి మనము అనుకున్నటువంటి పరలోక రాజ్యం గురించి కొన్ని సంగతులు. Now let me ask the same question again. మరలా ఇప్పుడు ఒక ప్రశ్న, అదే ప్రశ్న అడుగుతున్నాం. How many of us are excited to go to heaven? మనలో ఎంతమందికి పరలోక రాజ్యంలోకి వెళ్ళటానికి మనకు ఆశ ఉన్నది? Okay. Not everyone is still sure, right? I think there are still people who are sad to go to heaven. కొంతమంది ఇంకా విచారంగా ఉన్నట్టుంది పరలోక రాజ్యానికి వెళ్ళటానికి. Okay. Let's talk a little about hell. నరకము గురించి కొంత చూద్దాం. The less spoken of, the better it is. నరకం గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. But then it has to be spoken of. కానీ తప్పకుండా దాని గురించి కూడా మాట్లాడవలసిన If we అవసరం. don't understand hell, we will not understand life and the worth of salvation. మనకి నరకం గురించి అర్థం కాకపోతే రక్షణ గురించి ఆ యొక్క నిత్య జీవన గురించినటువంటి ఆ యొక్క సంగతి మనకు అర్థం కాదు. You know, there is a phrase that is so casually used in this world. ఈ లోకంలో సాధారణంగా నోట్లో నుంచి వచ్చేటువంటి మాట ఏంటండి? What do we hear here? Go to hell. నరకానికి పోండి అనే మాట్లాడతారు. Right? So casually people say that. ఎంతో సాధారణంగా మాట్లాడతారు ఆ మాటలు. Hell, if at all we understand 1% of it, we would never utter it. నరకం అంటే ఏంటో కనీసం 1% అన్న తెలుసుకున్నా దాని గురించి మరలా మాటెత్తాం. Hell is a place even the Lord Jesus himself spoke very less about, but spoke very emphatically about it. ప్రభువారు కూడా నరకమును గురించి చాలా సంకుచితంగా మాట్లాడాడు, కానీ చాలా గట్టిగా చెప్పాడు దాని గురించి. You know, I gave you the comparison. 143 times the New Testament talks about heaven, but only 23 times it speaks about hell. 148 సార్లు పరలోకం గురించి, 23 సార్లు నరకము గురించి మాత్రమే ఇగో చెప్పబడింది దేవుని వాక్యంలో. Like heaven, hell is a place of no return. పరలోకములో వారికి ఎలాగైతే తిరిగి వచ్చే అనుభవం ఉండదో అలాగే నరకానికి వెళ్ళిన వారికి కూడా తిరిగి వచ్చే అనుభవం ఉండదు. If anyone lands in hell, there is no comeback. ఎవరన్నా నరకంలో గిన వారు ప్రవేశిస్తే తిరిగి వచ్చేది లేదు. Matthew 8:12. మత్తయి సువార్త 8వ అధ్యాయం 12వ వచనం చూసినట్లయితే, These are saddest words in the Bible. ఇవి చాలా దైవ గ్రంథం అంతట్లో కూడా విచారకరమైనటువంటివి, దుఃఖకరమైనటువంటి వాక్కులు. There will be weeping and gnashing of teeth. అక్కడ వెలుపటి చీకట్లో త్రోయబడిన వారికి ఏడ్పును పండ్లు కొరుకుటియు ఉండునని మీతో చెప్పుచున్నాను. You know, the agony, the pain, the torment would be so great that people cannot bear it. అక్కడ ఉన్నటువంటి వేదన ఎంత గొప్పదంటే వారు దాన్ని భరించలేరు. You know, we so many times take life and our spirituality so casually. చాలాసార్లు మన జీవితాన్ని, మన ఆత్మీయ జీవితాన్ని చాలా తేలిగ్గా తీసుకుంటాం. Let us please understand that that's a matter of heaven or hell. దయచేసి అర్థం చేసుకుందాం, అలాంటి జీవితం ద్వారా నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో నీ యొక్క తుది స్థితి ఏంటో నువ్వు ఎరగాల. You know, it's a place of a heavy torment. అది భయంకరమైనటువంటి వేదన ఉన్నటువంటి స్థలం. Luke 16:23. లూకాసు వార్త 16వ అధ్యాయం 23వ వచనం చూసినట్లయితే, In Hades, where he was in torment, he looked up and saw Abraham far away with Lazarus by his side. So he called him, Father Abraham, have pity on me and send Lazarus to dip a tip of his finger in water and cool my tongue, because I am in agony in this fire. అప్పుడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మున లాజరును చూచి, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వ్రేలిగొనను నీళ్లలో ముంచి నన్ను నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము, నేను ఈ అగ్ని జ్వాలలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పెను. You know, we know this story, right? మనకందరికీ ఈ కథ తెలుసు. Story about ఈ కథ ఎవరి గురించి? rich man and Lazarus. ధనికుడు గురించి, అలానే ఆ ధనవంతుడు లాజరు గురించి. God did not even care to take up the name of the rich man.
కనీసం ధనవంతుని పేరెత్తడానికి కూడా దేవుడు అసలు ముందుకు రాలేదు. But Lazarus' name was recorded. కానీ లాజర్ పేరుని దేవుడు పేరు పెట్టి పిలిచాడు. Lazarus landed in Abraham's bosom, which is figuratively as called as heaven. అబ్రహాము యొక్క రొమ్మున లాజరు ఉన్నట్లుగా మనం గమనించగలం. This rich man landed in hell. ఈ గొప్ప ధనవంతుడు నరకంలో ఉన్నాడు. You know what was his cry for? అక్కడ నరకంలో అతను యొక్క ఏడుపు ఏంటో తెలుసా? He is not asking for a cool chilled water bottle. అక్కడ చల్లని నీరు ఇవ్వమని అడగట్లేదు. He is not asking for major things, anything big. ఇంకా ఏ పెద్ద అడగట్లేదు. Dip your finger into water and one drop of it please put it on my tongue. ఆ వేలి కొనను నీళ్ళలో ముంచి ఒక్క చుక్క నా నాలుక మీద వేయి. Can we imagine the kind of torment it would have? అక్కడ ఉన్నటువంటి వేదనను ఒకసారి మనం తలపోసుకుందామా? That kind of a thirst, ఆ దాహం, that kind of a hopelessness. అక్కడ అంతగా నిరీక్షణ లేనటువంటి ఆ యొక్క బ్రతుకు. You know, people go through such an experience, such a bad experience eternally, that every time they are tormented they can only weep and gnash their teeth. అక్కడ ఉన్నటువంటి పాతాళంలో ఉన్నటువంటి వారు ఎంత కఠినమైనటువంటి శ్రమలు ప్రతిసారి కూడా వారి యొక్క పళ్ళు కొరుకుతూ ఆ దుఃఖంలో ఉంటారు. That's a place where there is no light at all, utter darkness. అక్కడ ఏ మాత్రం వెలుగు లేదు, కటిక చీకటి ఉంటుంది. You know, it's a lake of fire but without light. అక్కడ మనం చూసిన అగ్ని గంధకములతో మండు గుండమే గాని అక్కడ వెలుగు లేదు. It's a place where there is no life at all. అక్కడ ఏ మాత్రము జీవము లేనటువంటి స్థలముగా మనం గమనించగలం. There is no peace, సమాధానం లేదు. there is no happiness, సంతోషం లేదు. there is no hope. అక్కడ నిరీక్షణ లేదు. It's a place where fire doesn't extinguish. It's unquenchable fire. అగ్ని ఆరదు అక్కడ. Mark 9:43 to 48. We don't have time to read all the verses. Mark 9:43 to 48. మార్కు సువార్త 9వ అధ్యాయం 43 నుంచి 48వ వచనాలు చూసినట్లయితే, where the fire never goes out, their worm does not die. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. You know, do we even understand, imagine the kind of a place it is? ఆ ప్రదేశం గురించి అసలు కనీసం మనం ఊహించగలమా? For about 10 minutes there is a power cut, we cannot sit in without AC. 10 నిమిషాలు కరెంటు పోతే మనం ఏసీ లేకుండా కూర్చోలేము. That is our definition of hell. మనకి హెల్ అంటే అది. If we stand in the hot sun, under the hot sun during a summer, that is our definition of hell. మనం మండుటెండలో ఎండాకాలంలో ఒకవేళ ఉంటే అది మనం నరకం అనుకుంటాం. Somebody is bothering us time and again, we think that is like hell. కొంతమంది మనల్ని ఎల్లప్పుడూ కూడా ఏదో ఒక విషయంలో తొందర పెడుతుంటే అదే దాన్ని నరకం అనుకుంటాం. Some physical pain that we go through, we think that is like hell. మనకి ఏదైనా బాహ్యంగా శరీర సంబంధంగా ఏదైనా నొప్పి తగులుతుంటే వేదన ఉంటే దాన్ని నరకం అనుకుంటాం. If God came as a man to tell about it, we can imagine how much he desires that nobody goes to hell. దేవాది దేవుడే ఈ లోకానికి దిగి వచ్చి దాని గురించి చెప్పాలని అనుకుంటే ఆయన ఉద్దేశం ఏంటంటే ఏ ఒక్కరు కూడా నరకానికి వెళ్ళడం ఆయనకి ఇష్టమే లేదు. You know, being such a kind person that he is, being God of love, he doesn't want even a single person, even one person go to hell. ఆయన ప్రేమామయుడైనటువంటి దేవుడిగా ఉండి ఏ ఒక్కరు కూడా నశించడానికి ఇష్టం లేదు. Hell is a place which is originally prepared for Satan and his followers. నరకం అనేది ఇదిగో పడద్రోయబడినటువంటి దేవదూతలకు వారి యొక్క సైన్య సమూహానికి సిద్ధపరచబడినటువంటిదే ఆ నరకం. Little things when God allows in our lives, we are not able to take it. How much more it would be when God damns a person, judges a person, punishes a person. దేవుడు ఏదో చిన్న చిన్న వాటిని నీ యొక్క జీవితంలో అనుమతిస్తే నువ్వు భరించలేకపోతే
దేవుడు నీవు చేసిన కార్యాలను బట్టి ఆయన తీర్పు తీర్చి నీ మీదకు తన ఉగ్రతను కుమ్మరిస్తే నువ్వు దాన్ని తట్టుకోగలవా? You know, we again use that word very loosely. Damn is a word that we use very loosely, but damnation is associated with hell punishment. ఇదిగో నిరాకరించబడటం అనేది శిక్షకు సంబంధించినటువంటి పదం అది. It is a place of eternal separation. అది నిత్యము ఎడబాటు కలుగు చేసేటువంటి స్థలం అది. There is no comeback and there is no possibility for God to show mercy once a person goes to hell. అక్కడ నుంచి మరి తిరిగి రాలేరు. దేవుడు తన కనికర ఆ కృపాకాలంలో మనల్ని ఆపేసినాక, ఆ యొక్క జీవితం ఆగిపోయినాక మరి తిరిగి మనం ఎక్కడికి కూడా బయటికి రాలేం. God and man or woman are eternally separated if one goes to hell. ఒకవేళ నరకానికి వెళ్ళినట్లయితే దేవాతి దేవుడు ఆలే సమయంలో మానవుడు, పురుషుడు కానీ స్త్రీ కానీ వారు ఇదిగో నిరంతరము ఎడబాచినటువంటి వారుగా చూడగలం. We understand heaven and hell so little that we, so many times live such a loose life on earth. మనకు నిజంగా ఆ పరలోకము గురించి లేదా నరకాగ్ని గురించి మనకు అంతగా అర్థం కాదు కాబట్టి ఎంతో తేలిగ్గా ఈ లోకములో మన జీవితాన్ని కొనసాగిస్తున్నాం. People argue, what's wrong in doing this? What's wrong in doing this? What is there in the Bible? Is it really written that we should not do this in the Bible? All that arguments come because we don't understand what it is risking us to. చాలాసార్లు బైబిల్ గ్రంథంలో ఇది రాసిందా, అది రాయలేదా, ఇది చేస్తే తప్ప, అది పాపమా అని మనం వాదిస్తుంటాం. కానీ దేవుని రాజ్యమునకు తగినటువంటి వారం ఉండాలంటే మనము అలాగూ బ్రతకవలసిన వారంగా ఉంటున్నాం ఈ లోకంలో. Always good to follow this principle of benefit of doubt. చాలాసార్లు అనుమానముతో అది ఒకవేళ చేయొచ్చా చేయకూడదని కాకుండా అనుమానమైనా చేయటం మంచిది నిజంగా చెప్పాలంటే. If doing something we are not sure if it is of God or not, better not do it. ఒకవేళ నువ్వు చేసేటప్పుడు ఇది దేవునిదా కాదనేటువంటి ఒకవేళ అనుమానం నీ దాంట్లో వస్తే దయచేసి దాని జోలే పోవద్దు. Jesus said, if your eye is offending you and because of your eye you are going to hell, better pluck out your eye and go to heaven than have an eye and go to hell. ప్రభువారు ఏమన్నారంటే, మీకు రెండు కళ్ళుండి ఇదిగో నరకంలో ప్రవేశించడానికంటే ఒక కన్ను పెరికివేయబడి పరలోక రాజ్యంలో ప్రవేశించడం అది ఎంతో మేలు అన్నాడు. So many times I think it is better to cut off our tongues and go to heaven. చాలాసార్లు అనిపిస్తుంది మన యొక్క నాలుకలను కత్తిరించుకుంటే పరలోకానికి వెళ్తామేమో. We understand, if we understand the seriousness of where our destination can lead to, right, we will be very, very serious with our lives. మనము జీవించేటువంటి జీవితం ఎక్కడికి మనల్ని తీసుకెళ్తుందని మనం ఎరిగితే మన ఈ లోకంలో మనం జీవించే జీవితం పట్ల చాలా శ్రద్ధ కలిగి జీవిస్తాం. We will not just live a responsible life, but we will also help others be saved. మనం ఒక్కరమే బాధ్యత కలిగిన జీవితం జీవించటం మాత్రమే కాదు కానీ ఇతరులు కూడా అలా జీవించడానికి మనము సహాయపడతాం. Time is up. సమయం అయిపోతుంది. We don't know when we will close our life on earth. ఈ లోక యాత్ర మనం ఎప్పుడు ముగిస్తామో మనకు తెలియదు. If God calls us today, where we would land? ప్రభువారు ఈ రోజు మనల్ని పిలిస్తే మనం ఎక్కడికి వెళ్తాం? None of our accolades will come and speak on our behalf. మన గురించి మనకున్న బిరుదులు కానీ లేదా మనల్ని మెచ్చుకునేవారు కానీ వచ్చి మన తరపున వాదన చేయరండి అక్కడ. Neither our family background nor a good name that we have, good deeds that we have done, the church we have attended, nothing matters. మనం వెళ్తున్న మందిరం కానివ్వండి, మనకున్న కుటుంబ ప్రఖ్యాతులు కానివ్వండి, మనకున్నటువంటి ఏది కూడా దేవుని రాజ్యానికి మనల్ని తీసుకెళ్ళవు. Those who have washed themselves in the blood of the lamb alone are going to heaven. ఈ గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములు ఉతుకుకొనిన వారు మాత్రమే లేదా తమ జీవితాలను కడుక్కున్న వారు మాత్రమే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు. Imagine a person traveling in a train, not sure whether he would land it, into right destination or not, right? ఒకసారి ఆలోచించండి, ట్రైన్ ఎక్కిన వ్యక్తి తాను వెళ్ళే స్థలానికి వెళ్తుందో లేదో ఆ ట్రైన్ అని కూర్చుంటే దాంట్లో. Our life is more serious and valuable than that. దానికంటే మన యొక్క జీవితం ఎంతో విలువైనది.
If we miss a train, that's okay, we can take another train. If we miss this life, we have lost everything. ట్రైన్ మిస్ అయితే మరొక ట్రైన్ తీసుకోవచ్చు, కానీ జీవితంలో నువ్వు ఒకవేళ తప్పుదోవ పడితే మరలా ఇంక రాదు నీకు ఇంకొక అవకాశం. Let's have 1000% assurance that we are going to heaven. 1000% మనం పరలోక రాజ్యానికి వెళ్తామని నిశ్చయత కలిగిన వారమై జీవిద్దాం. If we have 100% assurance, good enough. Let's make it more sure and land in heaven than landing in hell. మనము ఇదిగో దేవుని రాజ్యానికి మనం వెళ్తున్నాం అనేటువంటి దాని నిశ్చయతతో ఈ లోకములో జీవించడం చాలా అవసరతగా ఉంటున్నాం మనం. If our conscious, if our spirit is not bearing a witness, or if God's spirit is not bearing a witness with our spirit that we are children of God, then we better examine and check and not waste a minute of doing this. దేవుని ఆత్మ మన ఆత్మతో ఏకీభవించి మన పరలోక రాజ్యానికి సంబంధించిన వారు కాదని ఒకవేళ మనలో ఆ యొక్క నిశ్చయత లేకపోతే దయచేసి మనల్ని మనం పరీక్షించుకుందాం, దేవునికి అప్పచెప్పుకుందాం. Finally, we will all turn to Deuteronomy 30. చివరిగా మనందరం కూడా ద్వితీయోపదేశకాండం 30, 19 and 20 verses. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 19, 20 వచనాలు. Shall we all stand? May we all stand. నించొని ద్వితీయోపదేశకాండం 30, 30వ అధ్యాయం 19-20 verses. 19-20 వచనాలు. I call heaven and earth జీవమును మరణమును as witnesses today against you, నేను నీ ఎదుట ఉంచి that I have set before you సాక్షులుగా పిలుచుచున్నాను. life and death, blessing and cursing. Therefore choose life, that both you and your descendants may live, యాకోబులకు ఆయన ప్రమాణం చేసిన దేశంలో that you may love the Lord your God, that you may obey his voice, కాబట్టి నీవును నీ and that you may cling to him, నీ ప్రాణమునకు for మూలమైన he నీ is దేవుడైన your life యెహోవాను and the length of your ఆయన days, వాక్యమును విని ఆయనను and that you may dwell in the land కోరుకొనుడి. which the Lord swore to your fathers, to Abraham, Isaac and Jacob, to give them. May we bow down తలలో ఉంచుదాం. in prayer. If there is anyone here who is not born again, may I appeal to you, may I request you, please do not pass this day by without repenting for your sins and be born again. ఇక్కడ చేరి వచ్చిన వారిలో ఇంకా ఎవరైనా తిరిగి జన్మించినటువంటి అనుభవం లేని వారు ఉన్నట్లయితే దయచేసి మీ జీవితాలను ప్రభువుకు అప్పగించుకోవాలని, ఇదిగో ఆయన రక్తములో మీ పాపములను కడుక్కొని ఆయనకు మిమ్మల్ని మేము అప్పగించుకోవాలని ప్రాధేయపడుతున్నాం. If you are not sure whether you are going to heaven or hell, please pray to the Lord, asking for God's mercy to take you to heaven. ఎక్కడికి వెళ్తున్నారో మీకు నిశ్చయిత లేనట్లయితే దయచేసి ప్రభువుని అడుగుదాం, ప్రభువా నా జీవితంలో ఇదిగో నేను నిన్ను ప్రభువుగా గుర్తిస్తున్నాను అని మనం మన జీవితాన్ని ఆయనకు అప్పగించుకుందాం. This is the biggest favor that you would be doing to yourself. అది నిజంగా చేస్తే మనకు మనమే గొప్ప మేలు చేసుకున్న వరమవుతాం. There is no greater decision that you would be making than that decision to know Christ and be cleansed in his blood and to be with him for eternity. క్రీస్తుని ఎరిగి ఆయన రక్తములో కడగబడినటువంటి అనుభవం కంటే మరి ఎక్కువ గొప్పదైనది ఏ నిర్ణయం కూడా నీ జీవితంలో అంతకంటే మించింది లేదండి. And those of us who are saved by the grace of our Lord Jesus, ఇక్కడ మనం చేరి వచ్చిన వారు ఎవరైతే దేవుని యొక్క మహాకృపను బట్టి అలాగ రక్షింపబడిన వారం ఉంటున్నామో, let us fix our eyes on heaven. మన యొక్క కనుదృష్టిని ఆ పరలోక రాజ్యం మీద నిలుపుదాం. Let's not dilute our lives with silly things of this world. ఈ లోకంలో ఎంతో తృణప్రాయమైనటువంటివి లేదా
ఎంతో అల్పమైనటువంటి వాటి మీద మన మనసు నిలపవలసిన అవసరం. They are not worth craving for. వాటి కొరకు పరిగెత్తాల్సినటువంటి అవసరత, యోగ్యత వాటి మీద లేదు. They are like dust, they are like dung before the glory that we are going to experience. అది దుమ్ము ధూళి ఎంతగా మనం దాన్ని ఇదిగో ప్రభు ముందు మనం అంటే లెక్కేసుకోవాలి. Almighty God, Heavenly Father, we all as a church come before you with gratitude, with thanksgiving this morning. Lord, we thank you for choosing us, unworthy beings that we are, Lord, made out of dust, Lord, unprofitable servants, to be people who belong to heaven, to live with you for eternity. Lord, we thank you for what you have prepared in heaven. Lord, eye has not seen, ear not has heard, hearts have not perceived. We thank you, O God, God of heaven, Lord, for choosing us to be heirs of eternity, heirs of the kingdom of God, and co-rulers with Christ. Lord, what are we that we should be people who belong to heaven? Lord, you could have chosen better people than us, but thank you for choosing us to be partakers of heaven, so that, Lord, we might live with you in heaven for eternity. We praise you, we thank you. And Lord, we also at this point pray, O God, for those who may not have known you yet. Lord, as of today, if people are still hell-bound, we ask of you, we plead with you, Lord, that you would have mercy. Master, pour your spirit upon them, that, Lord, they might be convicted of their, Lord, lack, their poverty of spirits, and Lord, may they be convicted of sin, righteousness, and judgment. Lord, it is your will that none should perish, O God. We beg of you, we plead with you, Lord, that today such of those dear ones would come to your saving experience, salvation experience, and change their destination from hell to heaven. O God, spare their lives, O Lord. Lord, we pray, O God, that no one would perish, O God. We ask of you that, Lord, you would visit every person who is here. Lord, those of us who are in this place, Lord, may none of us go to hell, O God. Help us to live rest of our lives with gratitude towards you and life of preparation to live eternity with you. Once again, we thank you, we praise you, and pray this with thanksgiving in Jesus' blessed name. Amen. Let's hear the benediction. May the grace of our Lord Jesus Christ, love of God the Father, the fellowship, the comfort, the nudging, the strengthening power of the Holy Spirit be with us now and forevermore.